తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కోరమొట్ల శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మసిబూసి మారేడుకాయ చేస్తుందన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మిత్రుడు రేవంత్ రెడ్డి అందరూ కలిసి డ్రామా ఆడుతున్నారన్నారు. అత్యవసరంగా పెట్రోల్, డీజిల్ అధిక రేటుతో విక్రయించడం దారుణమన్నారు. పరిపాలన చేతకాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఈ ప్రభుత్వం సెల్ఫీ సూసైడ్ గా ప్రయత్నం చేస్తూ ప్రజలను కాపాడుకోలేక చేతులెత్తేసి తమాషా చేస్తుందన్నారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం పరిపాలించే అర్హత లేదన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గమనించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా, ప్రజలకు ఏ విధంగా మసిబూసి మారడికాయ చేయాలా, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టించాలా అనే దాన్ని నిలువెత్తిన సాక్ష్యం గత 4 రోజులు జరుగుతున్న ఒక సీన్ మనం వెనక్కి తెచ్చుకుంటే, ప్రధానమంత్రి సహా చంద్రబాబు నాయుడుతో పాటు తన మిత్రుడు రేవంత్ రెడ్డి, తన మిత్రులు ఇంకా కూటమి ఉన్న పెద్దలందరూ కూడా ఒక డ్రామా అంటే ప్రజల పైన డైరెక్ట్గా అంటే వాళ్ళు ఎక్కడ నిరసన తెలుపుతారో, ఎక్కడ యుద్ధం ప్రకటిస్తారో అనేక వాళ్ళు తెలుసుకొని చిన్న మోడీతో కలిసి ఒక డ్రామా ఆడి ఈ రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన ఒక పిడిగుద్దు గుద్ది మొత్తం టోటల్గా ఎన్నుపోటు పొడిసే కార్యక్రమం చేసినారు. మేము అనుకున్నాం గత 4-5 రోజుల నుంచి కాన్వాయ్ తగ్గించాలా, ఇంట్లోంచి బయట రాకూడదు, ఫ్యూల్ తక్కువ కన్జ్యూమ్ చేయాలా అంటూ ఉంటే అది అనుకున్న ఎక్కడో మొత్తం పిడుగు పడుతుంది ప్రజలపైన అయిపోతుంది. మేము ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలపైన మమకారం, ప్రేమ ఉంటే, ప్రభుత్వంలో మీకు బాధ్యత తీసుకుంటే మీరు చేయాల్సిన పనులు ఇవి కాదు. ఫ్యూల్ వాడకూడదు, కన్జ్యూమ్ చేయండి, మీరు వెహికల్ తగ్గించండి అని. అసలు మామూలుగా అంత కాన్వాయ్ కూడా అవసరంలా. మీకు ఒక్కొక్కరు 40-50 కాన్వాయ్లు ఉంటాయి, దానికి అవసరం లేదు. మా అంటే ఒక 5 మ్యాక్సిమం, లేదంటే ఒక 7-8. అది ఎక్కడైనా ఎవరైనా కానీ, సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ మీరు అంత వెహికల్స్ పోతా మీరు ప్రజలను ఇబ్బంది పెడితే కార్యక్రమం చేశారు. చెప్పి లాస్ట్ చివరికి ఏం చేశారు, నిన్న నైట్ అత్యవసరంగా మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ 114 రూపాయలు, 114 రూపాయలు, డీజిల్ దాదాపు 130 పైసలు అంత దాదాపు ఇంచుమించుగా అది మీరు దగ్గర 107 రూపాయలు, 110 రూపాయలు చేశారంటే. అదేవిధంగా కన్జంప్షన్ డొమెస్టిక్ ఒక రేటు పెట్టినారు, కమర్షియల్ 3600 పెట్టినారు. అట్లనే ఇంటికి డొమెస్టిక్ ఏదో కుటుంబ నేపథ్యంలో కూడా అవి కూడా మీరు సరైన సిలిండర్ అందించలే పరిస్థితి. అంటే ఎంత దీనస్థితికి వచ్చారంటే మీరు కంప్లీట్ మీరు పరిపాలన చేత కాకుండా మీరు మొత్తం టోటల్గా చేతులు తెచ్చినారు. ఇది మీ యొక్క నివృత్తి, మీ చిత్తశుద్ధి, మీ పరిపాలన దీక్షత ఎంత ఘోరం అంటే నిజంగా ప్రజలు భయబంధ చేస్తారు. అంటే ఏం చేస్తారంటే ప్రజలు ఒక టైంలో ప్రజలు వాళ్ళకి జీవన ఆధారంతో మీరు చదవటం పెడతారు. చాలామంది కూడా ఏమన్నారు, అదే మా పిల్లల్ని చదివించుకోలేమే, మా కుటుంబం ఏ విధంగా నేపథ్యం జరుగుతుంది, వీళ్ళు ప్రధానమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా వీళ్ళందరూ చెప్తా ఉంటే మేము భయపడాలని, ఎందుకు అసలు మా జీవనం సాగుతుందా లేదని. సో మీరే సెల్ఫ్ సూసైడ్గా మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం మీరే సెల్ఫ్గా ప్రజలు మీరు ప్రిపేర్ చేస్తున్నారు. మీరు జీవించలేరు, మీరు ఇదిగా అనిపిస్తుంది. అంటే మీరు ప్రభుత్వంలో ఉండి ప్రజలను కాపాడుకోలేక ప్రజలను ఇబ్బంది పెట్టిస్తూ ప్రభుత్వం మీరే ఇండైరెక్ట్గా మీరు ఏమైనా చేసుకుని మీరు వెళ్ళిపోండి అని ఎవరో చెప్తాను. మీరు నిజంగా పరిపాలన అధ్యక్షుల ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత మీకు ఉందని ఇప్పుడు మేము పూర్తిగా అడుగుతున్నాం. ఇంత ఘోరమైన స్థితిలో మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ అంటే మీరు ఎక్కడ ప్రజలు ఏమైపోవాలని కూడా ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. పక్కనున్న నీకు కర్ణాటకలో అయితే అక్కడికి ఇక్కడికి దగ్గర పెట్రోల్ పెంచక ముందు 8 రూపాయలు తేడా ఉంది. ఇప్పుడు పెంచిన తర్వాత ఇంకెక్కడికో దాదాపు అది 14-16 రూపాయలకు తేడా ఉంది. ఎందుకు మీకు చేతగా పోయింది? వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ ఏం పెద్దగా పెరగలేదు, చమురు ధరలు ఏం పెద్దగా పెరగలేదు, వారు కూడా ఆల్మోస్ట్ నిలిచిపోయింది. ఏదైతే వారంతా కూడా సంబంధించినవి ఇరాక్ కానీ, తర్వాత మనకు ఇరాన్ కానీ, అమెరికా కానీ, అదేవిధంగా ఇజ్రాయెల్ సంబంధించిన కానీ, ఇంకోటి రష్యా సంబంధించిన ఉక్రెయిన్ కానీ ఆల్మోస్ట్ నిలిచిపోయే దశలో ఉన్నది. ఈరోజు మీరు ఒక్కసారికి మొత్తం ఇన్ని రూపాయలు ప్రజలు భారం వేస్తూ ఉంటే మీరు పరిపాలన ఉండారా, లేదా ప్రజలను టార్గెట్ చేసి ప్రజలపైన ఇబ్బంది క్రియేట్ చేసి వాళ్ళు
వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేస్తారు, అంటే మోసం చేసి వాళ్ళని భక్షించే ప్రయత్నం చేస్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.